విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం. ఈ ప్రశ్న మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి మీకు తెలిసిందే జేఈ మెయిన్స్ 2025. సో ప్రశ్న ఏంటంటే మనకు మ్యాట్రిక్స్ ఇచ్చారు. అది ఎలా ఉంది? ఆర్డర్ 3లో ఉంది. ఆర్డర్ 3లో ఉంది. జడ్జి సార్ అంటూ ఉంటారు ఆర్డర్ ఆర్డర్. ఆ ఆర్డర్ కాదు, ఇది మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. ఇంకా డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి ఎంత? -2. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే దీని యొక్క డిటర్మినేషన్ కాదు, దీని యొక్క డిటర్మినెంట్ అనమాట. సరేనా? సో ఇంకేంటి మరి? ఇంకేమి ఇచ్చారు? డిటర్మినెంట్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ -6 టైమ్స్ అడ్జాయింట్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్. ఇదేంటి పాటలాగా అయిపోయింది ఇది? మరి ఇంత పెద్ద ప్రశ్న ఇచ్చారు అసలు. సార్ ఇంత పెద్ద ప్రశ్న ఇస్తే మేము ఏం చేయగలం అంటే కూర్చొని చెయ్యాలి, మరి ఇంకేం చేస్తాం అంతకన్నా. సరే, అది 2m+n × 3mn లాగా సింప్లిఫై అవుతుంది. ఇంకా m గ్రేటర్ దాన్ n, m ఎనకంటే పెద్దది. ఇదంతా అయిపోయాక, ఈ భాగవతం అంతా అయిపోయాక ఆఖరికి ఏంటి? 4m+2 అని అడుగుతున్నారు. ఇంటీజర్ టైప్ ప్రశ్న అదరగొట్టేద్దాం రండి. సో మనం ఎక్కడ మొదలు పెట్టాలి అసలు? ఇంత మాట్లాడుకున్నాం, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి? మొదలు పెట్టాల్సింది ఇక్కడ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2m+n × 3mn లాగా వస్తుంది. దానిలోంచి mn వస్తే mnని దీంట్లో పెట్టాలి. ఇంతుందా ఈ ప్రశ్నలో? ఇంతుందండి. ఏం చేస్తాం మరి? ఇంత పెద్ద పెద్దగా ఇస్తున్నారు మనకు. ఏం చేస్తాం మరి? సరే, సో ఇదే మనం కనుక్కోవాల్సింది. ఇది కాస్త పెద్దగా ఉంది, కాస్త చిన్నగా చేయలేమా దీన్ని? కాస్త చిన్నగా చేయొచ్చు. ఎలా అంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిషర్స్ మనల్ని పాలించారు కదా, ఆంగ్లేయులు పాలించారు కదా. సో దీన్ని ఏమనుకోండి అంటే మ్యాట్రిక్స్ బి అనుకోండి. సో ఇది det of 3b అవుతుంది. నా ప్రశ్న det of 3b అవుతుంది. ఎందుకు ఇలా? ఒక ప్రాపర్టీ ఉంది డిటర్మినెంట్స్ ఏంటంటే det of k వచ్చేసి k⁴n టైమ్స్ det a అనమాట. k⁴n టైమ్స్ det a. సో n వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకున్నారా? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ వచ్చేసి 3. సో ఇక్కడ కూడా 3 బయటికి వస్తుంది, కానీ 3కి పవర్ ఎంత ఉంటుంది? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత? మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3. సో 3⁴ det b. ఓకేనా? సో ఇది 27 టైమ్స్ det b. సరే, ప్రశ్న అయిపోయిందా? అయిపోయిందండి, పడుకుందామా? ఏంటి ఇప్పుడే వీడియో స్టార్ట్ అయింది, అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు. ఏంటి కష్టపడే బాలకులారా? చలో చలో చలో. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? బి అంటే పెట్టాముగా, మళ్ళీ రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలిగా. det of adjoint of -6 టైమ్స్ adjoint of 3a. ఇంకేం చేయమంటారు? చూడండి, దీన్ని ఈసారి సి తీసుకోండి, దీన్ని ఈసారి సి తీసుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే మనకి det of adjoint. det of adjoint దీన్ని సి అనుకున్నానంటే det of adjoint సి. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా? ఎక్కడ చూసాం? అమీర్పేట్లో చూసాం కదా, అమీర్పేట్లో అది చూసాం, లేదా కూకట్పల్లినా, లేదా జూబ్లీ హిల్స్. ఎక్కడ చూసాం దీన్ని? మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఉంది కదా ప్రాపర్టీ. ఏంటది? డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే det a⁴n−1. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే det a⁴n−1. n వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సరేనా? సో ఇక్కడ ఇదేమవుతుంది? det ఆఫ్ అడ్జాయింట్ సి అంటే det c టు ద పవర్ 3−1. det c టు ద పవర్ 3−1 అన్నమాట. సరేనా? ఎందుకు ఇక్కడ 3 వచ్చింది? సి యొక్క ఆర్డర్ ఎలా డిసైడ్ చేస్తాం చూడండి. 3a ఆర్డర్ అంతా 3నేగా. ఏ ఆర్డర్ 3 అయితే 3a యొక్క ఆర్డర్ కూడా 3. అడ్జాయింట్ ఆఫ్ 3a యొక్క ఆర్డర్ కూడా 3. -6తో మల్టిప్లై చేసినప్పుడు కూడా దాని యొక్క ఆర్డర్ 3. ఆర్డర్ అలానే ఉంటుంది. సో det c పవర్ 3−1. 3 - 1 ఎంత? ఎల్కేజీలో మా టీచర్ నేర్పించారు, 3లోంచి 1 తీసేస్తే ఎంత? 2. భలే భలే, అరే రే. సో ఇది det c². సో మళ్ళీ ఏంటి? మళ్ళీ రివర్స్ సబ్స్టిట్యూషన్. సి ఎంత? -6 టైమ్స్ అడ్జాయింట్ 3a. దానికో స్క్వేర్, బయట స్క్వేర్ ఉంది మర్చిపోకండి. అయిపోయిందండి? లేదు ఇంకా. అరే ఇప్పుడే మధ్యలోనే వచ్చాము. ఏంటి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి అలా? మళ్ళీసారి ఈసారి దీన్ని డి అనుకుందాం. ఆల్రెడీ బీసీ వాడేసాము, ఇప్పుడు డి వస్తుంది. సో det ఆఫ్ -6d. ఇది ఎక్కడో చూసినట్టుంది, ఇందాకే ముందు స్లైడ్లోనే చూపెట్టా. ఏంటి? k × a అంటే k⁴n టైమ్స్ det a. సో అందుకే ఇది వచ్చేసి -6 ఆర్డర్ అంటే ఆబ్వియస్గా దీని ఆర్డర్ ఎంత? 3గా. సో -6⁴ ఇంటూ det ఆఫ్ d హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే, అంటే ab⁴m అంటే a⁴m b⁴m కదా. సో -6 హోల్ క్యూబ్, దానికో 2 పెట్టండి, ఇంటూ det d. అరే రే, దానికి పవర్ స్క్వేర్, దానికి పవర్ 2. సో -6⁴3 పవర్ 2 అంటే -6⁴3 × 2 అంటే -6⁴6.
అంటే 6 పవర్ 6. డి ఎంత అడ్జాయింట్ ఆఫ్ 3a, అడ్జాయింట్ ఆఫ్ 3a. ఇది కూడా ఎక్కడో చూసినట్టుంది. డెట్ ఆఫ్ అడ్జాయింట్, అర్రే 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 ముందు స్లైడ్లోనే చూసేసాను. డెట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే ఏంటి? కష్టపడే వాళ్ళారా, కృషి చేసే వాళ్ళారా చూడండి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే డెట్ ఏ పవర్ n-1. సో ఇది డెట్ ఏ పవర్ n-1 అంటే డెట్ ఆఫ్, ఇక్కడ వాడుకున్నారంటే ఎక్కడ వాడాలి? ఇక్కడ. ఇది వచ్చేసి ఏమవుతుంది? డెట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే డెట్ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంది, డెట్ ఆఫ్ 3a పవర్ 3-1. సో డెట్ ఆఫ్ 3a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏ మళ్ళీ పవర్ టు ద పవర్ ఏ పవర్ m హోల్ పవర్ n ఎంత అన్నయ్య ఏమవుతుంది ఇది మరి? డెట్ ఏ పవర్ mn అంటే పవర్ 4 అవుతుంది, 2 × 2 4. సో ఇది డెట్ ఆఫ్ 3a పవర్ 4. మళ్ళీసారి అర్రర్రర్రర్ ఎన్నిసార్లు ఒకే ప్రాపర్టీని అటు తిప్పి ఇటు తిప్పి 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 మనం దోశను కూడా ఎన్నిసార్లు తిప్పమేమో అప్పుడప్పుడు పెంక మీద అన్నిసార్లు తిప్పిస్తున్నారు. చూసారా? సో డెట్ ఆఫ్ 3a ఏమవుతుంది మళ్ళీ తెలిసిందే కదా, 3 పవర్ 3 × డెట్ ఏ. ఆఖరికి ప్రాపర్టీలు అయిపోయా, సింప్లిఫికేషన్ ఒక్కటి ఉంది. దీన్ని సింప్లిఫై చేసుకుందాం రండి. ఇంకో స్లైడ్ ఉందా? మూడోది, ఇదే ఆఖరిది లేండి, ఇంతకంటే ఎక్కువ వెళ్ళదు. డెట్ ఎంత? క్వశ్చన్ ముందులో ఇచ్చారుగా, ఇది -2. సో 3³ × -2. మళ్ళీ ab హోల్ పవర్ m అంటే a పవర్ m × b పవర్ m. సో ఇది వచ్చేసి 3³ పవర్ 4 × -2 పవర్ 4. ఇది వచ్చేసి 3 పవర్ 12. ఇది వచ్చేసి 2 పవర్ 4. ఇక్కడ ఇవి రెండు ఆల్రెడీ 2, 3 పవర్లలో ఉన్నాయి, వీటిని కూడా 2, 3 పవర్స్లో రాసేసుకుందాం. సో ఇది ఏమవుతుంది? 3³ ఇదేమవుతుంది? 6ని ఎలా రాయొచ్చు? 6ని ఎలా రాయొచ్చు? 2 × 3 అరే రాయొచ్చు కదా. సో ఇది 2 పవర్ 6 × 3 పవర్ 6 అవుతుంది. ఇంకేముందండి? ఇంకేముంది? అన్ని పవర్లు ఏ పవర్ m × a పవర్ n అంటే a పవర్ m+n. నాకు మా టీచర్ 7th క్లాస్లో అలా నేర్పించారు, అదే ఇప్పుడు వాడుతున్నాం రండి. సో 3 పవర్ 3 + 6 + 12 ఎల్కేజీలో నేర్చుకున్నాం. 3 + 6 9 ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో. 9 + 12 21. ఆహా, 3 పవర్ 21 × 2 పవర్ 10. రీఅరేంజ్ చేయండి. మనకి ఏమి ఇచ్చారు? 2 పవర్ m+n × 3 పవర్ m అనేది కూడా 2 పవర్ 10 × 3 పవర్ 20. అసలు ఇక్కడ వదలలేదు మనల్ని చూడండి. ఇక్కడ మళ్ళీ సింప్లిఫికేషన్ ఏంటది? m+n ఎంత? m+n వచ్చేసి 10, mn ఎంత? 21. సో m+n 10, mn 21 ఎప్పుడు అవుతుంది? m 7 అయినప్పుడు, n 3 అయినప్పుడు. ఎందుకు mని 7లా తీసుకోవాలంటే m > n ఇచ్చాడు, అందుకని mని 7, nని 3గా తీసుకున్నాను. సో mn వచ్చేసి 4mn + 2n ఎంత? 4 × 7 + 2 × n అంటే 4 × 7 28 + 6 34. దీంతో పాటు వెళ్ళిపోకండి, ఒకసారి డిస్క్రిప్షన్ చూసేయండి, దాంట్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది, అక్కడికి వచ్చేయండి అమ్మా. డిస్కషన్స్ పెట్టుకుందాం. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, నేను నా ఫ్రీ టైంలో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు మిగతా వాళ్ళు కూడా తోడు దొరుకుతారు, కాస్త చదివే వాళ్ళు కాస్త దొరకవచ్చు మీకు అక్కడ. సో వచ్చేయండి ఆ వాట్సాప్ గ్రూప్కి. ఇంకేంటి మరి విశేషాలు ఏమైనా ఉంటే కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఉంటాను మరి, ధన్యవాదాలు.